ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 5వ తేదీన కొత్త పరిచయాలు పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి, అప్పుల బాధల్లో ఉన్నవారికి ఈరోజు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ముఖ్యంగా మీరు ఈరోజు ఒక విషయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం అనేది సక్సెస్ కాబోతుంది. కాబట్టి వీరు ఏ విషయంలో విజయం పొందబోతున్నారు, అలాగే ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి. సూర్యుడు 4వ స్థానంలో ఉండడం వలన కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ విషయం అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదనాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం మరియు ఇటువంటి సమస్యలకైనా చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, వీరు చాలా మంచివారు. వీరికి సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. అలాగే ఇతరుల మంచి కోరుకునేవారు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా నచ్చినట్లయితే వారి కోసం ఎంతైనా చేస్తారు. ఒకవేళ వీరిని మోసం చేశారంటే వారిని జీవితంలో క్షమించరు. వారు మారినా కూడా ఈ కుంభరాశి వ్యక్తులు వారిని అస్సలు నమ్మరు. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం కోల్పోయిందంటే వీరు ఎప్పటికీ జీవితంలో నమ్మరు. అలాగే ఎవరినైనా ప్రేమించారంటే చాలా గాఢంగా ప్రేమిస్తారు. అలాగే వీరి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది. ఈ రాశివారు త్వరలోనే ప్రేమలో పడతారు. ఎందుకంటే వీరికి జాలి, దయ గుణం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ప్రపోజ్ చేశారంటే వారిని పూర్తిగా నమ్ముతారు. కాబట్టి ప్రేమలో కొంతమంది కుంభరాశి వ్యక్తులు మోసపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. త్వరలో ప్రేమలో పడడం, త్వరలో విడిపోవడం అనేది వీరి విషయంలో జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మారంటే వారిని ప్రేమించాలా వద్దా అని ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఈ రాశి వారికి చిన్నప్పటి నుండి అన్నీ కష్టాలే. మరికొంతమందికి సంతోషాలు ఉన్నా కూడా తర్వాత రోజులు కష్టాలు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే ఈ కుంభరాశి వ్యక్తులకి ఏలినాటి శని అనేది 12 సంవత్సరాల నుండి చాలా ఉంది. కాబట్టి వీరి జీవితంలో కష్టాలు ఎక్కువ, సంతోషాలు తక్కువగా. అయినా వీరు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా సంతోషాన్ని వెతుక్కుంటారు. ఎందుకంటే కష్టాలు ఈరోజు వస్తాయి, వెళ్తాయి. సంతోషం మనమే వెతుక్కోవాలి అని ఆలోచన విధానం చేస్తారు. అలాగే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే దానికి పరిష్కారం వెంటనే వెతుకుతారు, కానీ బాధపడుతూ కూర్చోరు. రాశి వారికి 7వ స్థానంలో కేతు ఉండడం వలన ఏవైనా ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. కానీ మీకు ఉద్యోగ అవకాశాలు, మంచి అవకాశాలు వస్తాయి. మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఉద్యోగంలో ఏ వ్యక్తికైనా వీరికి మంచి జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ సంతానం కోసం లేదా విద్యార్థుల కోసం ఏదైనా చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే మీ సంతానం కోసం ఏదైనా ఆర్థికంగా స్థిరపడించాలని లేదా స్కూళ్ళు, కాలేజీలు డొనేషన్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే మీ సంతానం వల్ల సక్సెస్ కనిపిస్తుంది. కాస్త ఇబ్బంది కలగవచ్చు. మొదట ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే పరిష్కారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన వెంటనే పరిష్కారం అనేది మీకు 2 రోజుల్లోనే దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ కష్టం ఉందో అక్కడ పరిష్కారం కూడా వెతుకుతారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. కాబట్టి ఈ రాశి వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఈ రాశి వారికి ఇచ్చాడు. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు అనుకూలంగా వచ్చినా కూడా 1కి 4 సార్లు ఆలోచించండి. మీ నిర్ణయం కరెక్టా కాదా అని మీకు తెలిసిన వారు లేదా మీ స్నేహితులతో చర్చించుకోండి. అలా చేయడం వల్ల మీరు చేసేది మంచిగా చెడా అనేది తెలుస్తుంది.
ఎవరికైనా ఈ రోజున అప్పులు మాత్రం అస్సలు ఇవ్వకండి, ఎందుకంటే అవి రావడం చాలా కష్టం. ఈ కుజుడు మేషంలో ఉండగా వాతావరణం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నీరసం అనేది ఈ కుంభరాశి వ్యక్తికి చాలా వస్తుంది కాబట్టి మీరు తగిన సహకారం అనేది తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండాలని అనుకునేవారు ప్రతిరోజు నీరు ఎక్కువగా తీసుకోండి, లేదా కోకోనట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తగా పాటించాలి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పది. వీరు ఒక్కసారి ఎవరినైనా ప్రేమించారంటే జీవితం మొత్తం గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తిత్వం ఈ రాశి వారిది కాబట్టి వారి పార్ట్నర్ చాలా అదృష్టవంతులు అవుతారు. కానీ ప్రేమకు చాలా అనుకూలంగా ఉన్నా కూడా వివాహానికి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమను మీ ఇంట్లో వ్యక్తపరచడం ఈ రోజున అస్సలు మంచిది కాదు. కాబట్టి ప్రేమను కొనసాగించండి, మీ జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన కొన్ని రోజుల పాటు మీకు రాహువు అనుకూలంగా మారడంతో అప్పుడు ప్రేమ వ్యక్తపరచడం చాలా బాగుంటుంది. కానీ ఈ సమయంలో ఒకవేళ మీరు ప్రేమ గురించి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పినట్లయితే మరింత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమలో ఉన్నవారు కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ రోజున మంచి చెడు ఒక్కటికి 4 సార్లు ఆలోచిస్తారు. ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. గురుబలం వీరికి ఎక్కువగా ఉండడం వలన కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా లేకపోయినా గురుబలం బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి వీరికి అంత అనుకూలంగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు మొదట వచ్చినా కూడా దానికి పరిష్కారం వెంటనే దొరికే అవకాశాలు ఉన్నాయి. ఒక్కరోజు మీరు బాధపడ్డా కూడా మరో రోజు సంతోషం అనేది వస్తుంది. ఎందుకంటే ఏలినాటి శని మొత్తం తొలగిపోయింది. ఇప్పుడు శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళాడు కాబట్టి అంతా శుభప్రదంగానే ఉంటుంది. కొన్ని విషయాలలో ఇబ్బందులు వచ్చినా కూడా మీకు తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఇస్తాడు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దానికి వెంటనే పరిష్కారం అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి. నీటి మూలంగా వచ్చే వైరస్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నదుల దగ్గర ప్రవాహాల దగ్గర నివసించే కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా మరింత పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో ఉన్నవారు ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు అనుకున్న విధంగా మీరు కళాశాలలో కానీ పాఠశాలలో కానీ లేదా విదేశీ ప్రయాణాలలో చేయాలనుకునే వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు అనుకున్న విధంగా మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చేసేది ఒకటి, విద్యార్థులు చాలా కష్టపడాలి, ఆ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవాలని ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.